హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే మన ఇండియాలో ఎలక్ట్రిక్ కార్స్కి క్రేజ్ అనేది పెరుగుతుంది. పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు కూడా పెరగడంతో ప్రజలందరూ ఎలక్ట్రిక్ కార్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికీ మన ఇండియాలో ఇంకా లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ కార్స్ అయితే రాలేదు, కానీ సిటీస్లో తిరగడానికైతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎలక్ట్రిక్ కార్సే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు మన ముందు మహీంద్రాకి చెందిన ఒక పాత ఎలక్ట్రిక్ కార్ అయితే ఉంది. ఈ కార్ పేరే మహీంద్రా E2O. ఇప్పుడైతే ఈ కార్ని డిస్కంటిన్యూ చేశారు, కానీ 2013లో ఈ కార్ లాంచ్ అయ్యి 2017 దాకా దీని సేల్స్ అనేవి జరిగాయి. సో అప్పుడు ఈ కార్ని పర్చేస్ చేసిన ఒక ఓనర్ అయితే ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో ఆయన అడిగి ఈ కార్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. హలో అండి. హలో సార్. యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? సూర్యకాంత్ పాటిల్. సూర్యకాంత్ పాటిల్ గారు, అసలు మీ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఇచ్చుకోండి సార్ మా ఆడియన్స్కి. నా పేరు సూర్యకాంత్ పాటిల్. నేను కర్ణాటక నుంచి ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్లో 2007 నుంచి ఉంటాను. ఓకే. బై ప్రొఫెషన్ ప్రొఫెసర్గా పనిచేశాను. ఓకే. దీనికన్నా ముందు నేను పెట్రోల్ కార్స్ 3, 4, 5 పెట్రోల్ కార్స్ వాడాను. ఓకే. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో ఎలక్ట్రిక్ అనుకొని అది ఇది ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో నా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని తర్వాత పెద్ద బండికి పోతాం అనుకొని ఈ బండి తీసుకున్నాను. ఓకే. సూర్యకాంత్ గారు, మీరు ప్రొఫెసర్ అంటే టీచర్, మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో. ఓకే. అంటే మీకు అవగాహన ఉంది ఈ కార్ పైన, ఎలక్ట్రిక్ పైన. ఓకే. సో మీరు పర్టికులర్గా ఈ మహీంద్రా E2Oనే తీసుకోవడానికి కారణం ఏమైనా ఉందా? అంటే బిఫోర్ 2.5 years ముందు ఏ మోడల్స్ కార్లు అంత అవైలబుల్ లేవు. తర్వాత ఫస్ట్ కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకోవాలంటే కొంచెం తక్కువ డబ్బులోనే తీసుకోవాలనుకున్న అది కూడా ఉంటే ఆలోచన, దానికోసం ఇది తీసుకున్నాను. ఓకే. ఎప్పుడు తీసుకున్నారు ఈ కార్ని? నేను 2.5 years ముందు తీసుకున్నాను. ఓకే. అంటే 2018-19 ఆ మధ్యలో. 19. ఓకే. సో మీరు ఇది సెకండ్ హ్యాండ్ లో తీసుకున్నారు కదా? ఎక్కడ తీసుకున్నారు సెకండ్ హ్యాండ్ లో? చూస్తే మనకి పూణేలో. ఓకే. మహారాష్ట్ర నంబర్ ప్లేట్ ఉంది. పూణేలోనే తీసుకున్నారా? ఓకే. అప్పుడు మీరు ఈ కార్ కొన్నప్పుడు ఈ కార్ ఎన్ని కిలోమీటర్స్ జరిగిందండి? 43,000 కిలోమీటర్స్. ఇప్పుడు ఎంత ఉంది కరెంట్ ఓడో వాల్యూ? 53,700, 600. ఓకే. అంటే మీరు 2.5 సంవత్సరాల్లో 10,500 కిలోమీటర్లు తిరిగారు. అంటే మధ్యలో ఈ కరోనా ఉన్నప్పుడు బండి ఆగే ఉంది. ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి కార్ కొన్నప్పటి నుండి? ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? లైక్ కార్ ఎలా ఉంది? ఇట్స్ గుడ్ ఫ్రెండ్లీ కార్. అండ్ విత్ ఇన్ సిటీ నో ప్రాబ్లం. అంటే చిన్న పిల్లలది టాయ్ కార్ ఉంటుంది కదా, అట్లా ఉంది. గేర్స్ లేవు, ఏం లేవు. ఓకే. ఫుల్లీ ఆటోమేటిక్ కార్ ఇది. ఏసీ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, GPS సిస్టమ్ ఉంది. తర్వాత అంటే ఒక కార్లో ఏమేమైతే అవసరం ఉంటాయో అవన్నీ ఉన్నాయి. బెస్ట్ బికాస్ దిస్ ఇస్ మై 7th కార్. అంటే పెట్రోల్ కార్స్ 6 కార్స్ వాడిన తర్వాత ఇది యూజ్ చేస్తున్నాను. సో ఐ నో వాట్ ఈస్ కార్. ఓకే. సో మీరు కార్ తీసుకునేటప్పుడు వాళ్ళు దీని రేంజ్ ఎంత చెప్పారు, మీకు ఎంత వస్తుంది? 115 అనుకుని అన్నారు. 115 వచ్చింది. 115 కిలోమీటర్లు. కొత్తది ఉన్నది 120. అప్పుడు 120 ఇచ్చిందేమో అతనికి. ఓకే. మరి ఇప్పుడు 113 ఇస్తుంది నాకు. ఓకే. సో ఈ 10-12 ఏళ్లలో మీకు ఓన్లీ 7 కిలోమీటర్లే తగ్గింది దీని రేంజ్. ఓకే. సో దీని టాప్ స్పీడ్ వారెంత చెప్పారు, మీకు ఎంత వస్తుంది? 80 అన్నారు. 80 వస్తుంది. ఓకే. సో మొత్తంగా దీని రేంజ్ 118 కిలోమీటర్లు అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్లు. ఓకే. దీని బ్యాటరీ అండ్ మోటార్ ఎక్కడ ప్లేస్ చేశారండి, మన ఐడియా ఉందా? బ్యాటరీ సీట్ కింద ఉంది. ఓకే. మోటార్ ఏమో ముందే ఉంటుంది. ఓకే. కనపడదు. ఓకే. సో ఇది నాకు చూస్తే 3 డోర్ కార్ లానే కనిపిస్తుంది. 2 డోర్ అంటే బ్యాక్ డోర్, ఫ్రంట్ 2 doors. మరి వెనక కూర్చోవడానికి ఎలా? సీట్ కొంచెం ముందు పుష్ చేయాలి. ఓకే. పుష్ చేసి వెనక పోవచ్చు. ఓకే. సో ఇప్పుడు మహీంద్రా కార్ అయితే ఇప్పుడు అవైలబుల్గా లేదు, డిస్కంటిన్యూ చేసేసారు. మరి మీకు సర్వీస్ ఎలా ఇస్తున్నారండి వాళ్ళు? మహీంద్రా వాళ్ళే ఇస్తారు. ఓకే. అంటే వాళ్ళకి అయినంత వరకు దే ఆర్ ట్రైంగ్ టు హెల్ప్, కానీ వాళ్ళ దగ్గర ప్రొఫెషనల్స్ లేరు. అవునవును. ఎందుకంటే డిస్కంటిన్యూ చేశారు కదా, ఇప్పుడు అన్ని పెట్రోల్ వెహికల్స్ కంటిన్యూ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర లేదు, ప్రాబ్లం ఉంది. ఓకే. సో మీరు ఇంతకుముందు పర్చేజ్ చేశారు కదా, వాళ్ళు డిస్కంటిన్యూ చేసినప్పుడే వాళ్ళది సర్వీసింగ్ ఇంపార్టెన్స్. అవునండి. కంటిన్యూ ఉన్నప్పుడు అక్కడిక్కడ దొరుకుతాయి. డిస్కంటిన్యూ చేశాకే సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీరు ఇంతకుముందు ఏ ఓనర్ దగ్గర నుంచి అయితే పర్చేస్ చేశారో ఆయన సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంట? మీరు ఎంక్వైరీ చేసే ఉంటారు కార్ తీసుకునే ముందు. అతని మంచిగా ఉందంటేనే మేము తీసుకొస్తాం. ఓకే. ఎవరైనా అమ్మే అతను సర్వీసింగ్ ఏం ప్రాబ్లం లేదంటేనే మేము తీసుకొస్తాము. ఓకే. సో అతను అదే చెప్పాడు. సో పూణేలో తర్వాత నాకేమంటే నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, ఇంకా వేరే ఊరికి ఎక్కడైనా అక్కడిక్కడ అయితే సర్వీసింగ్ ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ చాలా మహీంద్రా షోరూమ్స్ ఉన్నాయి, ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అనుకుని తీసుకున్నాను. సో నా సజెషన్ ఏంటంటే, ఇప్పుడు మహీంద్రా ఇంకొక 6 monthsలో వాళ్ళ 3 ఎలక్ట్రిక్ కార్స్ని తీసుకురాబోతుంది. సో అవి తీసుకొచ్చాక మేబీ మీ సర్వీస్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు.
అవ్వచ్చు, లెటస్ కీప్ హోప్స్. సో ఇక మొత్తంగా ఈ మహీంద్రా E2Oలో మీరు గమనించిన కొన్ని పాజిటివ్స్ ఏంటి? అన్ని పాజిటివ్సే ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ బికాస్ ఫర్ దట్ కాస్ట్, ఆ రేట్కి, ఆ మైలేజ్కి, ఆ బండి ఫీచర్స్కి ఇట్ ఈస్ గుడ్. ఓకే. సో నెగిటివ్స్ ఏంటండి? నెగటివ్స్ అదే సర్వీసింగ్ది, కొంచెం ఛార్జింగ్ స్టేషన్స్ అక్కడిక్కడ అవైలబుల్ ఉంటే ఇట్ ఈస్ నంబర్ 1 వెహికల్. ఓకే, ఎక్సలెంట్ వెహికల్. ఓకే. సో నేను ఇప్పుడు గమనించిన చిన్న నెగిటివ్ ఏంటంటే ఇది మనకి ఫైబర్ ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. మెటల్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుంది అనిపించింది. మీకు అలా ఎప్పుడైనా అనిపించింది? మెటల్ ఉంటే ఇదే మంచిది. ఓకే. అక్కడిక్కడ ఎక్కడైనా తగిలినా కూడా లోపల పోతుంది, బయట వస్తుంది. ఓకే. తర్వాత కలర్ స్కాచెస్ కూడా ఎక్కువ పడవు. ఆ తర్వాత వెహికల్ ఏమంటారు, వెయిట్ తగ్గుతుంది. సో దిస్ ఈస్ గుడ్. ఈవెన్ వర్షంలో ఎక్కడ పెట్టినా కూడా ఇక్కడ రస్ట్ వేస్ట్ అనేది ఏం ప్రాబ్లం రాదు. సో దీనికి ఛార్జింగ్ ఎలా పెడతారండి? పోర్టబుల్ చార్జర్ అయినా లేదంటే ఫాస్ట్ ఛార్జింగ్ ఏమైనా? ఫాస్ట్ ఛార్జింగ్ అంటే నేను అక్కడిక్కడ ట్రై చేసినా అక్కడెక్కడ ఏమి దొరకలేదు నాకు. అది దాని ఇదే వేరే ఉంది, సాకెట్ వేరే ఉంది. ఓకే. పోర్టబుల్ చార్జర్ ఇంట్లోనే చేస్తాను. ఓకే. ఎన్ని గంటలు పడుతుంది ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి? ఫుల్ 0 నుంచి 100 అవ్వడానికి 5 hours పడుతుంది. ఓకే. 20% ఒక 1 hour అనుకోండి. ఓకే. 50 అయితే 2.5 hours పడుతుంది. 80 ఉంటే 1 hour పడుతుంది. ఓకే. సో మీరు నార్మల్గా ఏ టైంలో ఛార్జ్ పెడతారు? నైట్ టైంలో పెట్టి వదిలేస్తారా? నైట్ టైం. సో పెట్టి వదిలేస్తారా లేదంటే మీ ఫోన్లో అలారం పెట్టుకుంటారా మీరు? అలారం పెట్టుకోను. ఓకే. అంటే వీ నో ఇట్, అంటే ఎంత ఛార్జ్ కావాలి. 80 అయిందంటే ఓకే 1 hour కావాలి. ఓకే. అట్లా. సో 1 hour పెట్టేసి దాని తర్వాత మీరు తీసేస్తారు. సో ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఏమైనా ఉందా దీనికి? ఆటో కట్ ఆఫ్ ఫీచర్ లేదు. ఓకే, లేదు. సో కానీ ఛార్జ్ కాదు. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే అది ఛార్జ్ అయిన తర్వాత పెడితే తగ్గుతా ఉంది ఛార్జ్. ఓకే, ఓకే, ఓకే. బిఎంఎస్ ప్రాబ్లం ఏమో ఉంది. వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళినా వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీ లేమో 1-2 సారి అది ఇది చెప్పి పంపించారు. ఓకే. సో మీకు సర్వీస్ పరంగా అయితే పెద్ద ఇష్యూ ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఛార్జింగ్ పెడతారు కదా, మీ కార్ కొనక ముందు కొన్న తర్వాత మీ కరెంట్ బిల్లు ఏదైనా డిఫరెన్స్ గమనించారా మీరు? ఒక 200 to 300, అంటే ఎక్కువ తిరిగామంటే ఒక 300 ఎక్కువ వచ్చిందేమో. ఓకే, నెలకి? అంతే, నెల. ఓకే, 200-300 అనేది వేరియేషన్ ఉంటుంది. మీరు ఒక్కరోజు ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు దీనిపైన? అంటే ఇప్పుడు కంటిన్యూస్ గా అంటే డైలీ ఇంత అనుకోని లేదు, బట్ ఆన్ అండ్ యావరేజ్ మంత్లీ ఒక 3,000-4,000 అవుతుంది. 3,000 అవుతుంది. ఓకే, 3,000 kilometers అంటే రోజుకు 100 kilometers. ఒక్కొక్కసారి 2 సారి చార్జ్ చేసుకుని వెళ్ళి వస్తాము. బికాజ్ నేను నా అంటే పిల్లలు కూడా యూజ్ చేస్తారు. ఓకే. సో నేను తీసుకొని పోతే వాళ్ళు తీసుకుంటారు. టాయ్ కార్ లాగా. యా. ఓకే. సో ఎలక్ట్రిక్ కార్స్ తీసుకునే వాళ్ళకి ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఏంటంటే ఇది వర్షంలో సర్వైవ్ అవ్వగలుగుతుందా అంటే? ఏమీ ప్రాబ్లం కాదు. ఓకే. ఇక్కడ ఏమీ వర్షం ఒక మోటార్ ఉంది, ఒక బ్యాటరీ ఉంది, ఇంకా వేరేది ఏమీ లేదు, భయం పడేది ఏమీ లేదు. అవునండి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా వర్షంలో కూడా? ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, లైక్ ఆగిపోవడం? ఏం రాలేదా? అంత పర్ఫెక్ట్ గానే ఉంది. సో దీంట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీ వాడారా, లిథియం అయాన్ బ్యాటరీ? లిథియం అయాన్ ఉందా? సో 2013లో లిథియం అయాన్ అంటే చాలా గ్రేట్ అది. సో సూర్యకాంత్ గారు, ఈ కార్ కి ఇప్పుడు వారంటీ ఉందా మహీంద్రా సైడ్ నుండి? ఎన్ని ఇయర్స్ ఇచ్చారంటే ఇది కొన్నప్పుడు? 3 years వారంటీ వచ్చింది. సో ఇప్పుడు ఇన్ కేస్ బ్యాటరీ ఫెయిల్యూర్ అయితే మీరు దాన్ని రీప్లేస్ చేసుకోవడానికి ఎంత ఖర్చు అవ్వదు, ఏమైనా ఐడియా ఉందా? అంటే కొంచెం చిన్నది బ్యాటరీ ప్రాబ్లం అంటే అదే డిశ్చార్జ్ అవుతుంది, లాంగ్ టైం పెడితే అంటే 1 week అది ఉంటే ఫుల్ డిశ్చార్జ్ అవుతుంది అనుకొని తీసుకొని వెళ్ళినప్పుడు సార్ బిఎంఎస్ ఏమి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి అని చెప్పిన. ఇక్కడ కాదు, అక్కడ ఉప్పలు తీసుకొని పోవాలన్నారు, అక్కడ పోతే అక్కడ అతను లేడు, అది ఇది అనుకొని చేపియాలి. నడుస్తుంది, చల్లేదు దేఖెంగే బోల్తే. ఓకే. సో మీరు ఇంతకు ముందు 5-6 పెట్రోల్ డీజిల్ కార్స్ వాడానని చెప్పారు కదా? పెట్రోల్ వెహికల్స్. ఓకే, పెట్రోల్ వెహికల్స్. దానికి దీనికి మీకు పవర్ డిఫరెన్స్ లో కానీ కంఫర్ట్ లో కానీ ఏదైనా తేడా గమనించారా మీరు? దిస్ ఈస్ మోర్ కంఫర్ట్ విత్ ఇన్ సిటీ. దిస్ ఇస్ మోర్ కంఫర్ట్. దిస్ పవర్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. ఓకే. అండ్ నాకు ఎక్కడ కూడా అంటే ప్రాబ్లం అనిపించలేదు. ఓకే. సో మీ పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ షిఫ్ట్ అయినా కానీ మీకు డిఫరెన్స్ అనేది ఎక్కడ రాలేదంట? ఇదే మంచిగా ఉంది. ఓకే. సో మీరు మా ఆడియన్స్ కి రికమెండ్ చేస్తారా ఈ మహీంద్రా కారే కాకుండా ఎలక్ట్రిక్ కార్స్? ఇప్పుడున్న ఎలక్ట్రిక్ కార్స్ దే షుడ్ యూస్. అంటే ఎకో ఫ్రెండ్లీ కూడా ఉంది. తర్వాత దీనికి ప్రాబ్లం ఏమి రాదు. కొంచెం ఏమంటారు, సర్వీసింగ్ వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటే నిర్భయంగా వాళ్ళు వాడుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏముంది, భయం ఏముంది అంటే ఏమైనా అయితే ఎవరైనా ఉన్నారా లేదా? ఇప్పుడు సిటీస్ కి ఎట్లా అందరూ వస్తున్నారు చూడండి, ఏమైనా అయితే చచ్చిపోతాం, అందరూ జూబ్లీ హిల్స్ దగ్గర అపోలో దగ్గరే ఉండాలనుకుంటున్నారు, అట్లా ఉంది పరిస్థితి. ఎగ్జాక్ట్లీ.
సో ఇప్పుడున్న ఇంకొక మేజర్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్ అనేవి ఇప్పుడిప్పుడే మనం అడాప్ట్ చేసుకుంటున్నాము. ఇంకా సెకండ్ హ్యాండ్ లో కూడా ఎలక్ట్రిక్ కార్స్ అనేవి రాలేవు. ఇన్కోస్ ఒక 1-2 ఇయర్స్ తర్వాత సెకండ్ హ్యాండ్ లో మార్కెట్ లో వచ్చాక ఇప్పుడు కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి, లేకుంటే బెంగళూరు మార్కెట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే ఉన్నాయి. ఓకే, సో ఆఫ్టర్ 1 ఇయర్ అవి అవైలబిలిటీకి వచ్చాక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకునేటప్పుడు మనం ఇలాంటి థింగ్స్ చెక్ చేసుకోవాలి. బ్యాటరీ ఒకటి, ఓకే, మోటార్ ఒకటి, ఓకే, అవి రెండు ఉంటే 80% ఈక్వల్ మంచిగా ఉన్నట్లు. సో మీరు ఎలా చెక్ చేశారు మీరు తీసుకునేటప్పుడు? అంటే 1 ఈజ్ మైలేజ్ మంచిగా ఉందంటే బ్యాటరీ మంచిగా ఉంది అనుకున్నాము. ఓకే, తర్వాత పవర్, దట్ ఈస్ బ్యాటరీ. ఓకే, సో మేజర్గా ఈ రెండు చూసుకొని మనం అయితే సెకండ్ హ్యాండ్ కార్ని తీసేసుకోవాలి. సో మీరు రికమెండ్ చేస్తారా ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోమని? నో ప్రాబ్లం. ఓకే, సో ఇక ఫైనల్గా మీరు ఈ మహీంద్రా E2 ఎలక్ట్రిక్ కార్ని ఎంత ధరకు పర్చేస్ చేశారండి? నేను 3 lakhs తీసుకున్నాను. 3 lakhs. సో 2013లో లాంచ్ అయినప్పుడు దీని ప్రైస్ ఎంత ఉండేది? 7.5-8 lakhs ఉంది. ఓకే, సో మీరని 3 lakhsకి తీసుకున్నారు అంటే 5 lakhs అనేది మీరు బెనిఫిట్ పొందారనే చెప్పుకోవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కసారి దీని ఇంటీరియర్స్లోకి వెళ్ళి ఇంటీరియర్స్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో గైస్ ఇప్పుడు మనం ఈ కార్ ఇంటీరియర్లోకి అయితే వచ్చాము. ఓకే, సో సూర్యకాంత్ గారు దీని ఇంటీరియర్స్లో మీకు కంఫర్ట్ ఎలా అనిపించింది? లైక్ సీటింగ్ కంఫర్ట్ కానీ దీని ఏసీ కానీ అన్ని పెట్రోల్ కార్కి సమానంగానే ఉన్నాయా? ఉంది. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వారికి కంఫర్ట్గా ఉంటుందా లేదా ఏమైనా కంప్లైంట్స్ గమనించారా మీరు? కొంచెం అంటే వాళ్ళకి లోపల పోవడానికి రావడానికి కొంచెం ప్రాబ్లమ్ లాగా అవుతుంది. ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్ 2 children ఉంటే బెస్ట్ కార్, బెనిఫిట్ ఉంటుంది. ఓకే, సో మీకు ఎలక్ట్రానిక్స్ పరంగా ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చిందా? లైక్ డిస్ప్లే పని చేయకపోవడం కానీ ఏసీ పని చేయకపోవడం కానీ? ఇంతవరకు అయితే ఏం రాలేదు. దగ్గర 9 సంవత్సరాలు అయింది కార్ లాంచ్ అయ్యి, ఇప్పటివరకు అయితే మీకు ఏం రాలేదు. ఏసీది అయింది. ఓకే, తర్వాత అట్లానే రిపేర్ చేయించుకున్నాం. ఓకే, సో ఫ్రెండ్స్ చూడడానికి ఈ కార్ అయితే ఇప్పటికీ రాక్ సాలిడ్గా ఉంది నన్ను అడిగితే మాత్రం. సో ఒక్కసారి ఇప్పుడు ఈ కార్ని డ్రైవ్ అనేది చేద్దాము. డ్రైవ్ చేసి ఒక చిన్న రైడ్ వేసుకొని దీని ఫీల్ ఎలా ఉందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మహీంద్రా E2 కార్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు దీన్ని ఒకసారి డ్రైవ్ చేద్దాము. సో దీన్ని ఆన్ చేయాలంటే కీ అయితే ఏం లేదు, కీలెస్ ఎంట్రీతోనే లభిస్తుంది. సో సూర్యకాంత్ గారు ఒకసారి ఆన్ చేయండి దీన్ని ఎలానో. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి యానిమేషన్ అయితే ఇలా ఉంటుంది. కార్ అయితే ఆన్ అయిపోయింది. ఓకే, సో వెల్కమ్ అని యానిమేషన్ వచ్చింది. సో ఇక్కడ సెంటర్ డిస్ప్లే కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మహీంద్రా అనే బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఏసీని కంట్రోల్ చేసుకోవడానికి స్విచ్చెస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి గేర్ నాబ్ లాంటిది ఒకటైతే ఉంది. ఇదైతే ఆటోమేటిక్ కారే. సో ఇదేంటంటే న్యూట్రల్, రివర్స్, పార్కింగ్ చేసుకోవడానికి ఇవన్నమాట. ఫార్వర్డ్, బూస్ట్. ఓకే, సో ఫార్వర్డ్, బూస్ట్. ఈ బూస్ట్ ఏంటి సార్? బూస్ట్ అంటే ఎక్కడైనా అప్ హిల్ వచ్చినప్పుడు కవర్ కావాలంటే. ఓకే, సో బూస్ట్లో వెళ్ళాలి. సో ఇప్పుడు మాత్రం మనం నార్మల్ డ్రైవ్ మోడ్లోనే రైడ్ చేద్దామా? సో ఇప్పుడు అనేది ఇది గేర్లో కానీ వచ్చేసింది. సో ఇప్పుడు మనం మెల్లగా యాక్సిలరేట్ చేస్తే కార్ అనేది ఫ్రంట్కి వెళ్ళిపోతుంది. ఓకే, పికప్ అయితే బాగుంది ఫ్రెండ్స్. సూర్యకాంత్ గారు నాకైతే అసలు ఒక ఎలక్ట్రిక్ కార్ డ్రైవ్ చేస్తున్నామన్న ఫీలే రావడం లేదు అసలు. చిన్న పిల్లలు ఎగ్జాక్ట్లీ అలానే ఉంది. సో ఇది పవర్ స్టీరింగ్ అనుకుంటాను కదా. ఓకే, సో స్పీడ్ బ్రేకర్ వచ్చింది. సో మీకు ఎప్పుడన్నా గ్రౌండ్ క్లియరెన్స్లో ఇలాంటి ఇష్యూస్ అయినా వచ్చాయా? సిటీలో ఏం రాలేదు సార్. ఓకే, సో ఎప్పుడైనా హైవే పైన తీసుకెళ్లారా దీన్ని? తీసుకున్నాను. లైక్ చిన్న రైడ్స్ వేసుకోవచ్చు, ఎందుకంటే 100-113 kilometers రేంజ్ అంటున్నారు కాబట్టి మీరు ప్లాన్తో వెళ్ళాల్సి ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే. ఎంత స్పీడ్ పోతే చూడండి. యూ కెన్ సీ గైస్ ఒక్కసారి ఇప్పుడైతే టాప్ స్పీడ్ చెక్ చేయమంటున్నారు. ఓకే, 70 అయితే టచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే ఇంకా రిస్క్ తీసుకోగలుచుకోలేదు. సో 70 వరకు అయితే ఈజీగా వెళ్ళింది సూర్యకాంత్ గారు. నాకైతే అంత ఎఫర్ట్ ఇది పడ్డట్టు అయితే ఏం అనిపించడం లేదు. అండ్ ఇది ఒక ఎలక్ట్రిక్ కార్ అయినప్పటికీ సైలెంట్ అయితే లేదు కదా, ఒక సౌండ్ అనేది వస్తుంది మోటార్ నుండి. మోటార్ ఉందంటే ఇది విండోస్ ఓపెన్ ఉన్నాయి, దానికోసం వస్తుంది. ఓకే, మీరు చూడండి. సో విండోస్ అనేది క్లోజ్ చేసాము. ఓకే,
ఇప్పుడు పూర్తి సైలెంట్గా ఉంది. సో ఇదేదో యానిమేషన్ వస్తుంది, ఇదేంటండి? రీజనరేటివ్ బ్రేకింగ్. రీసెంట్లీ ఓకే. అంటే బ్యాటరీ నుంచి బండికి వెళ్తుందా, బండి నుంచి బ్యాటరీకి వెళ్తుందా ఇక్కడ. ఓకే. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకోవచ్చు, నేను ఇక్కడ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు మాత్రం ఇక్కడ రెడ్ కలర్ వస్తుంది సింబల్. ఏంటంటే మనకి బ్యాటరీ నుండి మోటార్కి పవర్ వెళ్తున్నట్టు. నేను ఎప్పుడైతే యాక్సిలరేటర్ పై నుండి కాల్ తీస్తానో సో మీరు ఇక్కడ గ్రీన్ కలర్ యానిమేషన్ చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఇది మోటార్ నుండి బ్యాటరీకి రీజనరేషన్ అయ్యి బ్యాటరీకి అనేది ఇది పవర్ వెళ్తుంది. సో దట్ ఇది ఆన్ ద గోలోనే చిన్నగా ఛార్జింగ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఇదేంటండి బ్యాటరీ పర్సెంటేజ్ 74%. బ్యాటరీ పర్సెంటేజ్ అక్కడ కిలోమీటర్. ఓకే. సో రేంజ్ ఇప్పుడు 80 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది ఇది, అంతేనా? ఓకే. సో ఇది కూడా మనం తెలుసుకోవచ్చు. నాకు తెలిసి ఇది మంచి ఫీచర్ ఇచ్చారు వాళ్ళు. సో ఇక్కడ మనకి గేర్ కూడా చూపిస్తుంది కదా డిస్ప్లేలో, ఏ గేర్లో ఉన్నామో, ఓడో ఎంత, స్పీడ్ ఎంత, మన బ్యాటరీ పర్సంటేజ్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నా టెస్ట్ రైడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో నాకైతే ఈ కార్ చాలా బాగా నచ్చింది. చూడడానికి చాలా టైనీగా, సిటీలో చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఇప్పుడు మీకు రికమెండ్ చేద్దామన్నా ఈ కార్ మనకి మార్కెట్లో అయితే లేదు. మీకు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎక్కడైనా కనిపిస్తే కంపల్సరీ గ్రాప్ చేసుకోండి, అస్సలు లేట్ చేయొద్దు. సో ఇదన్నమాట ఈ మహీంద్రా E2 ఎలక్ట్రిక్ కార్ యొక్క కస్టమర్ రివ్యూ. సో మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటికైతే ఈ వీడియోని లైక్ చేసి ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈవీ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, go green, go electric.